అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యువ నటుడు అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిడ్. షానిల్ డియో దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కథానాయికగా మృణాల్ ఠాగూర్ నటిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తూ ఉండగా ఇటీవల విడుదలైన సినిమా పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటి మృణాల్ ఠాగూర్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రకటించారు. ప్రస్తుత స్కెడ్యూల్లో మేకర్స్ అడవి శేష్ మృణాల్ ఠాగూర్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, అనురాగ్ కశ్యప్, కామాక్షి భాస్కర్ల వంటి ప్రముఖులు, నటులు కూడా భాగమయ్యారు. ఈ సినిమాకు అడవి శేష్ మరియు షానిల్ డియో సంయుక్తంగా కథా స్క్రీన్ ప్లే అందించారు. సుప్రియ యార్లగడ్డ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తూ ఉండగా సునీల్ నారంగ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హాయ్ అండి, నేను మీ శేఖర్ శంకర్. మై బేబీ ఇది తమిళ మూవీ, తెలుగులో మై బేబీ అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సురేష్ కొండెంటి గారు. ఆయన గతంలో చాలా అద్భుతమైన సినిమాలు రిలీజ్ చేశారు. ఒక చిన్న సినిమాలు తీసుకొచ్చి కూడా తెలుగులో చాలా పెద్ద హిట్లు చేశారు. అందులో మనందరికీ తెలిసిన సినిమాలు ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్ కానీ, జర్నీ కానీ, అలాగే చాలా సినిమాలు ఉన్నాయి. సో అలాగే నా ఫస్ట్ మూవీ శేఖర్ శంకర్ హీరోగా నా ఫస్ట్ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ పార్ట్నర్గా ఆయన కూడా చాలా అద్భుతమైన ఆ సినిమాకి చాలా హెల్ప్ చేశారు ఆయన, సురేష్ కొండెట్టి గారు. సో ఆయన ఇప్పుడు మై బేబీ అనే సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఆయన ప్రొడ్యూసర్గా. సో గతంలో ఏవైతే సినిమాలు చేసి ఆయన సూపర్ డూపర్ హిట్లు కొట్టారో మళ్ళీ దానికి మించిన సూపర్ డూపర్ హిట్ మై బేబీ సినిమాతో కొడతారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సురేష్ కొండెట్టి గారు, మీరు అనుకునే ఏదైతే మీ ఐడియాస్ ఉన్నాయో, మీ థాట్స్ ఉన్నాయో అది సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా మై బేబీ సినిమాతో మీరు సూపర్ డూపర్ హిట్ కొట్టి సాధిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ మై బేబీ మూవీ అండ్ సురేష్ కొండెట్టి గారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఆదరించండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అమెరికా వేదికగా జరిగిన నాట్స్ 2025 కార్యక్రమంలో తెలుగు సినీ తారలు సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, దర్శకుడు సుకుమార్, నటుడు అల్లు అర్జున్, నటి శ్రీలీల పాల్గొన్నారు. అమెరికాలో ఉంటున్న తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడారు. విదేశాల్లోనూ తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుష్ప స్టైల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. తెలుగువారంటే ఫైర్ అనుకున్నారా, వైల్డ్ ఫైర్ అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఎప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశ్చర్యానికి గురవుతూ ఉంటా. ఇంతమంది తెలుగు వారిని చూస్తుంటే హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అమెరికాలో మనమంతా ఇలా కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నన్ను ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నాట్స్కు ధన్యవాదాలు. నాట్స్ గురించి సరదాగా పుష్ప స్టైల్లో చెప్పాలంటే, నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్. మన తెలుగు కల్చర్ను ముందు తరాలకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భారతీయులు ఎక్కడున్నా తగ్గేదేలే, అందులోనూ తెలుగు వాళ్ళు అస్సలు తగ్గేదేలే అని అల్లు అర్జున్ అన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఇది నా 50 ఏళ్ల దర్శక ప్రస్థానం. ఈ సందర్భంగా నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది. సుకుమార్కు నాకు మధ్య ఒక పోలిక ఉంది, అదే గడ్డం. నేను అడవి రాముడులో అడవిని నమ్ముకున్న స్టార్ డైరెక్టర్ అయ్యా. నువ్వు పుష్పలో అడవిని నమ్ముకున్నావు, స్టార్ డైరెక్టర్ అయ్యావు. బన్నీని స్టార్ హీరోని చేశావని అన్నారు. అమెరికాలోని తెలుగు వారందరికీ నేనెంతో రుణపడి ఉన్నా. ముఖ్యంగా 2 విషయాల్లో కృతజ్ఞతలు చెప్పాలి. 1, నేనొక్కడనే చిత్రాన్ని మీరందరూ ఇక్కడ ఆదరించడం వల్ల నాకు వేరే సినిమా అవకాశం వచ్చింది. అది నా కెరీర్కు ఎంతో ప్లస్ అయింది. మరో విషయం ఏంటంటే, తెలుగు చిత్ర పరిశ్రమకు నవీన్ను నిర్మాతగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ సంస్థ ఎన్నో సినిమాలు తెరకెక్కించి ఎంతో మందికి ఉపాధి కల్పించింది అని సుకుమార్ తెలిపారు.
టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ కూడా స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ బ్యూటీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో పాటు ప్రభాస్ రాజాసాబ్ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండింటిలో ఒక్క సినిమా హిట్ అయినా నిధి కెరీర్ గ్రాఫ్ మరింత పెరగడం ఖాయంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిధి ఖాతాలో మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ చేరినట్టు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ ప్రీ ప్రొడక్షన్ పనులైతే శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను అనుకుంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు సమాచారం. మరో హీరోయిన్ గా త్రిష ఉంటుందని టాక్ నడుస్తోంది. త్వరలో సినిమాను మొదలుపెట్టి 2026 సమ్మర్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ గా తెలుస్తోంది. వెంకీ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ సెలబ్రిటీలు విడాకుల వార్తలతో హాట్ టాపిక్ అవుతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంటారోనని అభిమానుల్లో సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు పెద్ద దుమారాన్ని రేపింది. ఓ తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లి ఓ పెద్ద తప్పిదంగా మారుతుంది. భర్త చేసే తప్పులకు భార్య ఎందుకు బాధ్యత వహించాలి? మగవాళ్ళు సహజంగానే పరిణితి చెంది ఉండరు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను చాలా అనుభవించాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. నయనతార ఆ పోస్టును క్షణాల్లోనే తొలగించిన స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోస్టుతో నయనతార విఘ్నేష్ శివన్ జంట మధ్య విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీరిద్దరు విడిపోతున్నారా అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్యలో మెదులుతున్నాయి. ఇటీవలి రోజులలో ఈ జంట మధ్య దూరం కనిపిస్తుంది అని కొందరు అభిప్రాయపడ్డారు. కట్ చేస్తే నయనతార తన భర్త పిల్లలతో కలిసి పళనిస్వామి ఆలయంలో ప్రత్యక్షమైంది. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తుంది. ఇక భార్యాభర్తలు ఇద్దరు ఎంతో క్లోజ్గా కనిపించడంతో వారి విడాకుల రూమర్స్కి చెక్ పెట్టినట్టు అయింది. కోలీవుడ్ నటుడు విజయ్పై ప్రశంసలు కురిపించాడు నిర్మాత దిల్ రాజు. వర్కింగ్ డేస్ విషయంలో ఆ హీరో ఎంతో క్లారిటీగా ఉంటారని చెప్పారు. సినిమాకు సంబంధించి అన్ని రోజులు కేటాయించగలనని ఆయన ముందే చెప్పేస్తారని తెలిపారు. హీరోలందరూ ఇలాంటి పరిస్థితి అనుసరిస్తే బాగుంటుందన్నారు. విజయ్ వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారు అనే విషయంపై ముందే క్లారిటీ తీసుకుంటారు. అందుకు అనుగుణంగా ఇన్ని రోజులు కేటాయిస్తానని ముందే చెప్పేస్తారు. మొత్తం 120 రోజులైతే ప్రతి నెల 20 రోజులు కేటాయిస్తానని చెబుతారు. ఇదే రూల్ను ప్రతి హీరో ఫాలో అయితే నిర్మాతలకు అదొక సువర్ణ అవకాశం అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకుని 6 నెలల్లో సినిమా షూట్ పూర్తి చేస్తారు అని దిల్ రాజు అన్నారు. న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. ఆయన ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది. హీరోగా నిర్మాతగా 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల వచ్చిన తమ్ముడు చిత్రం కథ ముందుగా నాని దగ్గరకు రాగా దానిని రిజెక్ట్ చేయడంతో నితిన్ వద్దకు వెళ్ళింది. నితిన్ ప్రధాన పాత్రలో రూపొందిన తమ్ముడు డిజాస్టర్ తెచ్చుకోవడంతో నాని సేఫ్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎంసీఏతో మొదటి విజయం అందుకున్న వేణు శ్రీరామ్ వకీల్ సాబ్తో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయారు. అయితే ఆ తర్వాత ఆయన తయారు చేసిన స్క్రిప్ట్ తమ్ముడును తొలుత నానికి వినిపించారు. కానీ నాని దాన్ని తిరస్కరించారు. కథలో ఏదో తేడా ఉందన్న అభిప్రాయంతో నాని ఈ ప్రాజెక్టుకి నో చెప్పినట్టు సమాచారం. ఇక నాని నో చెప్పిన కథతో నితిన్ ఎందుకు రిస్క్ తీసుకున్నారు అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇక్కడే మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. నితిన్ చేయబోయే తదుపరి చిత్రం ఎల్లమ్మ. ఇది కూడా నాని తిరస్కరించిన కథే. ఇప్పుడు ఈ సినిమాకు బలగం వేణు దర్శకత్వం వహిస్తూ ఉండగా నిర్మాత దిల్ రాజు, దీంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో చర్చ మొదలైంది. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం కుబేరా. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుడ్ రామ్మోహన్ రావు, శేఖర్ కమల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా ఇందులో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందనలు కీలక పాత్రలు పోషించారు. ఫీల్ గుడ్ సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోయింది. బాక్సాఫీస్ వద్ద మెల్లగా మొదలై ఆ తర్వాత స్ట్రాంగ్గా నిలిచిన ఈ క్రైమ్ డ్రామాకు యునానిమస్గా పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లే వచ్చాయి. వర్కింగ్ డేస్ లో కలెక్షన్లు కొద్దిగా నెమ్మదించినా రెండో వీకెండ్లో మళ్లీ జోరందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 16వ రోజున బ్రేక్ ఈవెన్ మార్కు చేరుకోవడంతో సినిమా విజయం సాధించినట్టయింది. కొన్ని ఏరియాలో చిన్నపాటి నష్టాలు వచ్చినప్పటికీ ఓవరాల్ గా సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ వారం పెద్దగా పోటీ సినిమా ఏదీ లేకపోవడంతో కుబేరా తిరిగి ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమారులు అఖీరానందన్, మార్క్ శంకర్లతో కలిసి అధికారిక పర్యటన కోసం మంగళగిరికి వెళ్లారు. అయితే ఈ పర్యటనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం పవన్ కాదు, ఆయన పెద్ద కుమారుడు అఖీరానందన్ అయ్యాడు. పవన్ పక్కన నిలిచిన అఖీరాను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అఖీరాలు కచ్చం పవన్ కళ్యాణ్ తలపించడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఒక హైట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఫేస్ కట్స్, స్టైల్, నడక, హెయిర్ స్టైల్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేసేలా ఉన్నాయంటూ మురిసిపోయారు. రీసెంట్ గా విడుదలైన హరిహర వీరమల్లు టీజర్లోని పవన్ లుక్స్ ను చూసినప్పుడు ఇందులో అఖీరా నటించిన
పెంచాడేమో అని అనుకునేలా ఇద్దరి మధ్య ఉన్న పోలికలున్నాయి. అకిరా స్టైల్, ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా యంగ్ పవన్ స్టైల్ను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సింపుల్ లుక్లోనే అట్రాక్ట్ చేస్తున్న అకిరా మ్యూజిక్, ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్లోనూ ప్రావీణ్యం సాధిస్తున్నాడు. జాపనీస్ ఆర్ట్, బో స్టాఫ్, కరాటే, బాక్సింగ్లతో పాటు వయోలిన్లోనూ మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడని సమాచారం. ఈ మధ్య ఏం సినిమా తీసినా మా మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒక బ్యాచ్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలలో ఇది జరుగుతూ వస్తుంది. అయితే తాజాగా వచ్చిన ఒక వెబ్ సిరీస్ వలన నందమూరి అభిమానులు హర్ట్ అయ్యారు. ఇటీవల ఈటీవీ విన్లో ఒక వెబ్ సిరీస్ రాగా అందులో మా హీరోలను ట్రోల్ చేశారంటూ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్పై దాడి చేసింది నందమూరి అభిమానులు. అయితే ఈ వివాదం ముదురుతూ ఉండటంతో క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ సన్నివేశాలను తొలగించారు మేకర్స్. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటంటే, యువ నటులు హర్ష రోషన్, భానుప్రకాష్, జయతీర్థ ప్రధాన పాత్రధారులుగా నటించిన వెబ్ సిరీస్ ఏఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ వెబ్ సిరీస్ కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించగా సందీప్ రాజ్ నిర్మించాడు. చైతన్యరావు, సునీల్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ వెబ్ సిరీస్ జూలై 3 నుంచి స్ట్రీమింగ్ వచ్చింది. అయితే వెబ్ సిరీస్లో నందమూరి అభిమానులను ఉద్దేశించి ఒక సీన్ ఉంటుంది. ఇందులో తెలుగుదేశం పార్టీతో పాటు బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు అంటూ సెటైరికల్గా ఒక సన్నివేశం వస్తుంది. అయితే ఈ సీన్స్ మమ్మల్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించారంటూ నందమూరి తెలుగుదేశం అభిమానులు చిత్ర యూనిట్పై విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వివాదంపై నిర్మాత సందీప్ రాజు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ సన్నివేశాన్ని వెబ్ సిరీస్ నుంచి తొలగించినట్లు ప్రకటించాడు. కాగా ఇది వివాదంగా మారిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను మీరు చూసేయండి. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఖాళీధర్ లపత. దైవిక్ బఘేలా, జీషన్ ఆయుబ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మధుమిత దర్శకత్వం వహించగా జీ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించింది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో జూలై 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాపై వస్తున్న ప్రశంసలపై అభిషేక్ తండ్రి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అమితాబ్ ఎక్స్లో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పలు పోస్టులు చేశారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు, తన చిరకాల మిత్రుడు అయిన టిన్ను ఆనంద్ పంపిన ప్రశంసా సందేశాన్ని ఆయన పంచుకున్నారు. టిన్ను ఆనంద్ అభిషేక్ నటన్ను అద్భుతమని కొనియాడారు. అమితాబ్ తన ట్వీట్లో ఇలా రాశారు: T5433 నా ప్రియమైన స్నేహితుడు, నా దర్శకుడు టిన్ను ఆనంద్ వంటి గొప్ప వ్యక్తి ఇలాంటి సందేశం పంపితే అది కేవలం మాటల కన్నా ఎక్కువ అర్థాన్నిస్తుంది. నా కృతజ్ఞతలు. టిన్ను ఆనంద్ పంపిన సందేశంలో సర్జీ అభిషేక్ నంబర్ నా దగ్గర లేదు. దయచేసి నా తరపున అతనికి అభినందనలు తెలపగలరా? అతను ఖాళీధర్ లపాటాలో అద్భుతంగా ఉన్నాడు అని ఉంది. మరో ట్వీట్లో అభిషేక్ నటనకు వస్తున్న ప్రశంసల పట్ల తన ఆనందాన్ని అమితాబ్ వ్యక్తం చేస్తూ, అభిషేక్ మరియు ఖాళీధర్ లపాటా సినిమాకు ప్రశంసల పర్వతం కురుస్తున్నందున నా కుమారుడి కోసం నా గుండె మనసు గర్వంతో నిండిపోయాయి అని పేర్కొన్నారు. తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే అతడు నటిస్తున్న బైసన్ సినిమా షూటింగ్ ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది బాలీవుడ్ నుంచి చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం కిల్. బాలీవుడ్ యువ నటులు లక్షా లాల్వానీ, తాన్యా మనక్తిలా, రాఘవ్ జయల్ ప్రధాన పాత్రలో నటించగా సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించగా ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం జూలై 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సినిమాలోని ఫైట్ సీన్స్కి అయితే ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా తన అప్కమింగ్ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. రణ్వీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దురంధర్. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ఇదే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రణ్వీర్ సింగ్ ఇందులో గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అతడి పుట్టినరోజు సందర్భంగా దురంధర్ ఫస్ట్ లుక్ పేరిట టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన నటన, డైలాగ్ డిక్షన్తో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అజయ్ ఘోష్ తాజాగా వీరాభిమాని చిత్రంలో యముడి పాత్రలో కనిపించి కొత్త ఒరవడిని సృష్టించారు. నవరసాలను పాత్రల్లో పరిచయం చేస్తూ ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆయన ఈ పౌరాణిక పాత్రలోనూ తన నటనా ప్రతిభను చాటారు. నటన అనేది పూర్వజన్మ సుకృతంతో పాటు కఠిన శ్రమ ఫలితంగా వస్తుందని నిరూపించిన అజయ్ ఘోష్ తన ప్రత్యేకమైన డైలాగ్ శైలితో తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచారు. వీరాభిమానులో యముడి పాత్రలో ఆయన సరికొత్త డైలాగ్ వెర్షన్ను పరిచయం చేసి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పాత్రలో నటించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకా ఎన్నో ఎత్తులను అధిరోహించాలని చిరంజీవి ఐఎన్ బ్లడ్ సెంటర్ తరపున
రవణ స్వామినాయుడు ఆకాంక్షించారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లక్కీ భాస్కర్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా నాగవంశీ నిర్మించాడు. అయితే ఈ సినిమా అనంతరం వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తన అప్కమింగ్ ప్రాజెక్టుకు సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నాడు వెంకీ అట్లూరి. తనకు బ్లాక్ బస్టర్ను అందించిన లక్కీ భాస్కర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపాడు. నటి సమాంత తానా వేడుకల్లో పాల్గొన్నారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ పట్ల భావోద్వేగానికి గురయ్యారు. తానా వేడుకల్లో పాల్గొనడానికి 15 ఏళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. ప్రతి ఏడాది తానా ఇక్కడున్న తెలుగువారి గురించి వింటూనే ఉంటున్నాను. నా తొలి చిత్రం ఏ మాయ చేసావే నుంచి నన్ను మీ మనిషిలా భావించారు, నాపై ప్రేమను చూపించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది అంటూ శిరస్సు వంచి నమస్కారం చేశారు. కెరీర్ పరంగా ముఖ్యమైన దశలో ఉన్నాను. ట్రాలాల పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించా. నిర్మాతగా శుభంతో తొలి అడుగు వేశా. నార్త్ అమెరికాకు చెందిన తెలుగువారు మా చిత్రాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. మంచి ఫలితాన్ని అందించారు. జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఏదైనా తప్పు చేసినా మీరెప్పుడూ నా వెంటే ఉన్నారు. అందుకే గర్వపడుతున్నా. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పనిచేసినా తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడతారా లేదా అని ఆలోచిస్తారు. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు నాకు ఒక ఐడెంటిటీ కుటుంబాన్ని ఇచ్చారు. ఓ బేబీ $1 మిలియన్ క్లబ్లోకి చేరడం మీ వల్లే సాధ్యమైంది. ప్రాంతాలను బట్టి మీరు నాకు దూరంగా ఉండొచ్చు, కానీ మీరెప్పటికీ నా మనసులోనే ఉంటారు అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లో బేబీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ యంగ్ నిర్మాత ఎస్కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ భవరం, చెన్నై లవ్ స్టోరీ, హిందీ బేబీతో పాటు 2 కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. జూలై 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్కేఎన్ నిర్మాతగా తన కెరీర్ విశేషాలను ప్రస్తుతం చేస్తున్న మూవీస్ ప్రోగ్రెస్ను మీడియాకు వెల్లడించారు. నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి వ్యాస రచన పోటీలు, డిబేట్స్లో రాష్ట్ర స్థాయిలో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించాను. అలా సినిమా స్క్రిప్ట్ రాయాలనే ఆలోచనలు కూడా ఉండేవి. తర్వాత పిఆర్ఓగా కెరీర్ స్టార్ట్ చేశా. కొన్నాళ్లకు మారుతి ఇలా పిఆర్ఓగా ఉండిపోతావా అని అంటూ నేను డైరెక్షన్ చేస్తా, మీరు ప్రొడ్యూస్ చేయండి అని ప్రోత్సహించాడు. మారుతి డైరెక్షన్లో నేను శ్రేయాశ్రీను కలిసి ఈ రోజుల్లో మూవీ నిర్మించాం. ఆ సినిమా సక్సెస్తో ప్రొడ్యూసర్గా నా జర్నీ మొదలైంది. హిందీ బేబీ పనులు జరుగుతున్నాయి. మనం ప్రీ ప్రొడక్షన్కు ఎక్కువ టైం తీసుకోం, కానీ హిందీలో ప్రీ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చూస్తున్నాం. తెలుగులో కంటే ఇంటెన్సివ్గా హిందీ బేబీ ఉంటుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ సహా ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. జర్నలిస్ట్, పిఆర్ఓ, ప్రొడ్యూసర్ ఇలా నా కెరీర్లోని ప్రతి దశను ఎంజాయ్ చేశాను. జర్నలిస్ట్గా ఒక ఆర్టికల్ రాసినప్పుడు, పిఆర్ఓగా డిఫరెంట్గా పబ్లిసిటీ కల్పించినప్పుడు, ప్రొడ్యూసర్గా తక్కువ బడ్జెట్లో మంచి కథలతో మూవీస్ చేసినప్పుడు ఏ పనైనా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే చేశాను. ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్న అల్లు అరవింద్ గారు నాపై నమ్మకం పెట్టుకోవడం అనేది నా అదృష్టం. నేను యువీ క్రియేషన్స్తో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో, గీతా ఆర్ట్స్తో, మైత్రి వాళ్ళతో కలిసి సినిమాలు చేస్తున్నానంటే అందుకు అరవింద్ గారు ఇచ్చిన స్వేచ్ఛ, ప్రోత్సాహమే కారణం. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా స్నేహితుడు బన్నీవాస్కు కథపై మంచి జడ్జిమెంట్ ఉంటుంది. మ్యూజిక్ ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంటుంది. ఏ సన్నివేశాలు బాగా వర్కౌట్ అవుతాయో ఆయన బాగా గెస్ట్ చేయగలరు. ఇవన్నీ నేను బన్నీవాస్ నుంచి నేర్చుకుంటూ ఉంటా. అలాగే ఎలాంటి కష్టం వచ్చినా స్థిరంగా నిలబడడం బన్నీవాస్ ప్రత్యేకత. ఇక ఇప్పటిదాకా 7-8 మందిని పరిచయం చేశాం. మరో 2-3 త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. హీరోయిన్స్గానే కాదు, వివిధ విభాగాల్లోనూ అవకాశాలు ఇస్తున్నాం. లేడీ డైరెక్టర్స్ను కూడా పరిచయం చేస్తాం. హిందీ బేబీ మూవీ నెక్స్ట్ మంత్ షూటింగ్ ప్రారంభిస్తాం. చెన్నై లవ్ స్టోరీ సెట్స్ మీద ఉంది. కృష్ణ అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ మూవీ పూజ ఈ నెలాఖరులో చేస్తాం. ఈ చిత్రంలో ఒక ఫేమ్ ఉన్న హీరోయిన్తో పాటు 2 యంగ్ హీరోస్ ఉంటారు. హరిహర వీరమలు మూవీకి వర్క్ చేసిన అవినాష్ను డైరెక్టర్గా పెట్టి కన్నడలోని ఒక స్టార్ హీరో, మన తెలుగు నుంచి మిడ్ రేంజ్ హీరో కలిపి ఓ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈ 2 మూవీస్ వెంటనే ప్రారంభిస్తున్నాం. అలాగే రాజాసాబ్ తర్వాత మారుతితో ఒక సినిమా, సాయి రాజేష్తో మరో సినిమా చేయబోతున్నాం. ఆహాలో 3 రోజెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అవుతుందని చెప్పారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ శ్రీధర్ను. సురేష్ కొండేటి గారు గతంలో తమిళ నుంచి తెలుగుకు చాలా సినిమాలు రిలీజ్ చేశారు. ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్ కానీ, జర్నీ కానీ, ఆయన సినిమాలు చాలా హిట్లు చేసిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కంటెంట్తో ఫ్రెష్గా మళ్ళీ ఆయన మై బేబీ మూవీతో రిలీజ్ చేయడానికి వస్తున్నారు. అందరూ దీన్ని ఆదరించాలి. ఇంకోటి, నా ఫస్ట్ మూవీ డైరెక్షన్లో శంభో శంకర మూవీకి ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండేటి గారు. ఈ సినిమా మీకు మంచి ఆదాయాన్ని, మంచి అందాన్ని తీసుకొచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
ఆల్ ది బెస్ట్ మై టీమ్ మై బేబీ మూవీకి ఆల్ ది బెస్ట్ సురేష్ కొండరెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ.